హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లైఫ్ స్టైల్. ఈరోజు మంచి టేస్టీ రెసిపీ స్ప్రింగ్ ఆనియన్ కర్రీ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి బౌల్ రెడీ చేసి ఉంచుకోవాలి. బౌల్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు యాడ్ చేయాలి. ఇది ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేయాలండి. అలాగే ఒక ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేయాలి. మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేయాలండి. ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ కర్రీ అండి. నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా చాలా బాగా వస్తుందండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని ఉల్లిపాయ ఫ్రై అయ్యేలోపు ఇలా ఒక రోట్లో 8 మిరియాలు, అలాగే 5 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. మరీ మెత్తగా అవసరం లేదండి. వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసిన తర్వాత కచ్చా పచ్చాగా దంచుకోవాలి. చూడండి, ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది. తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనకి ఉల్లిపాయలు మరీ మగ్గనవసరం లేదండి. పచ్చివాసన పోతే సరిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారము యాడ్ చేయాలి. ఈ కర్రీ స్పైసీగా ఉంటుందండి. మీరు ఎంత తినగలరో చూసుకొని కారాన్ని యాడ్ చేసుకోవాలి. సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే మనం దంచుకున్న మిరియాలు, వెల్లుల్లి రెబ్బల పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అంతా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ పెరుగు అనేది యాడ్ చేయాలి. అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. 2 మినిట్స్ అలా మగ్గించాలండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ తేలుతూ వస్తున్నప్పుడు మనము కట్ చేసి రెడీ చేసి ఉంచుకున్న స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేయాలి. నేను ఇది ఒక కట్ట దాకా తీసుకున్నానండి. కట్ చేసుకొని రెడీ చేసి ఉంచాను. అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ అనేది యాడ్ చేయాలి. మరీ ఎక్కువ అవసరం లేదండి, కొన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిసే విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉంచి ఒక 2 or 3 మినిట్స్ ఉడికించాలండి. తొందరగానే మగ్గిపోతుందండి. ఇది రైసు, రోటీ, చపాతీలోకి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. చూడండి, 3 మినిట్స్ తర్వాత మనకి కర్రీ బాగా మగ్గిపోయింది. ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకొని నేను ఇక్కడ పల్లీలని వేయించి పొడి చేసుకున్న పౌడర్ అండి 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. పల్లీల పొడి. ఈ పొడి వేసి కర్రీ చేశారంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. నేను చెప్పిన ఈ మసాలాలతో ఒకసారి ట్రై చేసి చూడండి. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని 1 మినిట్ అలా మగ్గించామంటే అంతే, ఈజీగా మనకి స్ప్రింగ్ ఆనియన్ కర్రీ టేస్టీగా రెడీ అయిపోయిందండి. చూడండి, ఆయిల్ తేలుతూ వస్తుంది. మనకి కర్రీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసేసుకోవడమే. నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా చాలా బాగా వస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం స్వీటీ లైఫ్ స్టైల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.